हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीकृष्ण भगवान की जय, रुक्मिणी माता की जय। ध्रुवकीर्तिं हरिपेण्डियाडे निजचेतोहारिणीं मानवैभवगाम्भीर्यविहारिणीं निखिलसम्पत्कारिणीं साधुबान्धवसत्कारिणि पुण्यचारिणि महादारिद्र्यसंहारिणीं सुविभूषाम्बरधारिणीं गुणवती చూడామణిం రుక్మిణిం। శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ యొక్క రుక్మిణీ కళ్యాణ ఘట్టము, శ్రీకృష్ణ రుక్మిణీ కళ్యాణ ఘట్టము భాగవతంలో దశమ స్కంధంలో వస్తుంది. చాలా ముఖ్యమైన ఘట్టము అనేసి పెద్దలు చెప్తారు. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, కన్యలు వివాహం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళు ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని 40 రోజుల పాటు నియమనిష్టలతో పాటిస్తే చదివినా విన్నా కూడా మంచి సంబంధాలు దొరుకుతాయి, వాళ్ళ దాంపత్యం సుఖంగా ఉంటుందని చెప్తారు. అలానే వివాహమైన వాళ్ళు దంపతులు ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని 40 రోజుల పాటు నియమనిష్టలతో విన్నా చదివినా కూడా వారి దాంపత్యము సుఖంగా, సంతోషంగా, అన్యోన్యంగా సాగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. శ్రీకృష్ణ భగవానికి జయ. ఖగనాదుండమరేంద్రుగొల్చి సుధమున్ గైకొన్ను చందంబునన్ జగతీనాదుల చైత్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భద్రగుడై చక్రివరించె భీష్మక సుతన్ రాజీవ గంధిన్ రమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. ఓ పరీక్షన్ మహారాజా, బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడనే రాజు రేవతి అనే పేరు గల తన కన్యను బలరామునికి వివాహం చేశాడు అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పాను కదా అని చెప్పి పరీక్షన్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు శుకయోగీంద్రుడు. ఆ విధంగా బలరాముడి పెళ్లి కాగానే పూర్వము పక్షిరాజైన గరుత్మంతుడు దేవేంద్రుని జయించి అమృతాన్ని ఆత్మీయం చేసుకున్న రీతిగా చేతి దేశాధీశ్వరుడైన శిశుపాలుణ్ణి, అతని పక్షం వహించిన సాళ్వాదులు మొదలైన నరపతులను ఓడించి మంగళకరుడు చక్రాయుధుడు అయిన శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తె అయిన రుక్మిణిని పెళ్లి ఆడాడు. ఆ రుక్మిణీదేవి పద్మం వంటి దేహం, పరిమళం కలది, లక్ష్మీదేవి అంశతో జన్మించింది. గొప్ప గుణవంతురాలు, కన్యలలో మిన్న అయిన రుక్మిణీదేవి. ఈ విధంగా శుకర మహర్షి పరీక్షన్ మహారాజు చెప్పగా పరీక్షన్ మహారాజు మళ్ళీ అడుగుతున్నాడు, ఓ మునీంద్ర, మునుపు గోవిందుడు స్వయంవరానికి వచ్చి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో తీసుకొని వెళ్ళాడని చెప్పావు కదా, ఏ విధంగా జరిగింది? ఆ వివాహం యొక్క విశేషాలేమిటి నాకు తెలియజేయండి. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకుల్యుండెవ్వడు తృప్తుడవు నవి వినంగా కొత్తలౌచుండు సాకల్యం బేర్పడ భూసురోత్తమ ఎరుంగన్ బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో గౌతూహలం బయ్యడిన్. ఓ బ్రాహ్మణోత్తమ, శుభదాయకాలైన శ్రీహరి కథలు వింటే చాలు, మనోవికారాలన్నీ కూడా మాయమవుతాయి. ఆ గాథలు ఆలకిస్తూ ఇక చాలు అని ఎవరైనా తృప్తి పడతారా? విష్ణు కథలను ఎన్నిసార్లు విన్నా కూడా అవి కొత్తగానే ఉంటాయి. కాబట్టి నాకు రుక్మిణీ శ్రీకృష్ణుల యొక్క కళ్యాణగాథను సవివరంగా వినిపించవలసింది అని చెప్పి కోరతాడు. భూషణములు శవులకు బుధతోషణములనేక జన్మ దురితౌక వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్. ఆ గరుడవాహుని గుణగణాలు వర్ణించే సంభాషణలు చెవులకు భూషణాల వంటి. అవి పండితులకు సంతోషాన్ని చేకూరుస్తాయి.
పలు జన్మల పాపాలను కూడా పోగొడతాయి. వాస్తవంగా శుభప్రదాలైన విషయాలు విష్ణు యొక్క గాథలు అని పరీక్షణ్ మహారాజు శుకయోగీంద్రుని అడిగితే అప్పుడు శుకమహర్షి చెప్తున్నాడు, వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను నొకదొడ్డరాజు గలడు. ఓ అధిపా ఆకర్ణించు. విదర్భ దేశంలో కుండిన నగరము అనేది ఉంది. దానికి భీష్మకుడు ప్రభు. అతడు గొప్ప వీరుడు, మహారాజు. ఆయనకు 5 కుమారులున్నారు. వారిలో పెద్దవాడు రుక్మి. అతని నీతిని మాలినవాడు. 5 కుమారుల తర్వాత కడగొట్టుగా భీష్మక మహారాజుకు ఒక కుమార్తె కలిగింది. ఆమె రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. బాలేందు రేఖ దోచిన లాలితయగున పరదిక్కులాగున ధరణీ పాలుని గేహము మెరిసెను బాలిక జన్మించి ఎదుగ బాసురమగుచున్. ఆ రుక్మిణీదేవి పుట్టంగానే నెలపొడుపు పడమటి దశ భాసిల్లినట్లు రుక్మిణీదేవి పెరుగుతుండగా భీష్మకర మహారాజు యొక్క మందిరం దేదీప్యమానంగా తెజరిల్లుతూ ఉంది. మరియు ఆ బాలిక పేర్వేర బొమ్మల పెళ్ళిళ్ళు చేయుచు నబలలతోడ వియ్యంబులందుచుండు. గుజ్జన గూళ్ళను కొమరొప్పి వండించి చెలులకు బెట్టించు జలువు మెరసి రమణీయ మందిరాదేశంబుల బువ్వు తీగలకును బ్రోదివెట్టు సదల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మడోలికలనూగు బాలికలతోడ జలరేగి బంతులాడు శారికాకీర పంక్తికి చదువు చెప్పు బరి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళంబులకు జూపు మందగతులు. ఆ రుక్మిణీదేవి దినదిన అవుతూ ఉంది. బాలామణి అయిన రుక్మిణి బొమ్మలకు పేర్లు పెట్టి పెళ్లిళ్ళు చేస్తూ తోటి బాలికలతో వియ్యాలు నెరుపుతూ ఉంది. పప్పులు బియ్యాలు గిన్నెలలో పోసి కమ్మగా గుజ్జనగుళ్ళు వండించి తన స్నేహితురాళ్లకు వడ్డిస్తూ ఉంది. సుందరమైన మందిర ఉద్యానములందు పుష్పలతలకు ఎరువులు వేసి నీళ్లు పోసి పందిళ్ల మర్చి పోషణ చేస్తూ ఉంది. స్వచ్ఛమైన మణిమయ భవనాలలో బంగారపు ఉయ్యాలలో ఊగుతూ ఉంది. ఈడు పిల్లలతోటి చెండాట ఆడుతూ ఉంది. గోరు వంకలకు చిలుకలకు పలుకులు నేర్పుతూ నెమళ్ల గుంపులకు నాట్యాలు నేర్పుతూ మదించిన రాయంచలకు నడకలు నేర్పుతూ ఉంది ఆ రుక్మిణీ బాలిక. దేవకీ సుతు కోర్కు తీగలు వీడంగా వెలదికి మైదీగ వీడదొడగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమలమొప్పే మధు విరోధికిలోన ముదనాగ్ని పడసూప బొలతికి చనుదోయి పడవు సూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగా జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధమధికంబుగా కేశబంధమధిగమగుచు బాలకమరే పద్మనయుని వలన ప్రమదంబు నిండార నెలత యవ్వనంబు నిండియుండే. దేవకీపుత్రునకు రుక్మిణిని పెళ్లాడవలననే కోరికగా కొనసాగగా కోమలికి తీగవలే సన్నమైన శరీరం పెరుగుతూ ఉంది. గోవిందునకు హృదయ పద్మం విపారునట్లుగా కాంతకు వదన సరోజం కాంతితో కరకలలాడుతూ ఉంది. మాధవునకు మనస్సులో వలపు రగులుకొనున్నట్లుగా మగువకు చెనుదోయి బిగువెక్కింది. శౌరికి ధైర్యం సన్నగిల్లే విధంగా సారసనేత్రకు నడుము సన్నమైంది. పద్మనాభునకు ప్రణయము అధికమగునట్లుగా వెలదికి తలకొట్టు వృద్ధి పొందసాగింది. నందనందనునకు హృదయము ఆనందంతో నిండగా ఎలనాగకు జవ్వనం పెరిగింది. ఈ విధంగా రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే 5గురికి తోబుట్టువుగా ఉన్న రుక్మిణీదేవి తొలి యవ్వనంలో తన తండ్రి గారింటికి వస్తూ ఉన్న అతిథుల వలన శ్రీకృష్ణుని రూపము, బలము, సద్గుణాలు మొదలు వాటిని గురించి విన్నది. తనకు అతడే తగిన మగడని నిర్ణయించుకున్నది. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా
కన్యకామణి యగు రుక్మిణి రూపము, వివేకము, సత్ప్రవర్తన, శుభ లక్షణాలు, సద్గుణాలు అన్నీ తెలుసుకున్నాడు. ఆ ఒప్పుల కుపను తప్పక పరిణామాలని నిశ్చయించుకున్నాడు. వీరిద్దరూ ఈ విధంగా అనుకుంటుండగా చుట్టాలందరూ కూడా రుక్మిణిని శ్రీకృష్ణునికి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ రుక్మి మాత్రం దుష్టులతో మైత్రి పాటించి కృష్ణుడి పట్ల విరోధం వహించాడు. ఆ మదాంధుడు బంధుజనుల ప్రయత్నం వారించి నల్లని శిరోజాలు గల తన చెల్లిని చైతిదేశాధిపతి అయిన శిశుపాలనకు కట్టబెట్టాలనే సంకల్పం చేసుకున్నాడు. సుగంధాలు వెలజల్లే రుక్మిణి అగ్రజుని చెడు తలపును గుర్తించింది. రానున్న ప్రమాదం తలుచుకొని మనస్సులో ఎంతో బాధపడింది. తన మేలు గోరే అగ్నిద్యోతనుడనే ఒక విప్రుని రావించి ఇలా విన్నవించింది. ఓ విద్వన్మణి, గర్వంతో కన్నులుగానక మా పెద్దన్న రుక్మి నన్నిప్పుడు శిశుపాలనకిచ్చుటకు సిద్ధమైనాడు. ఏ విధంగానైనా నీవు ద్వారకాపురికి వెళ్ళి చక్రాయుధనకు నా పరిస్థితిని విన్నవించు. ఓ బ్రాహ్మణోత్తమ, తండ్రి తన యొక్క కుమారుని ఆలోచనను వారింపలేకుండా ఉన్నాడు. మా అన్న సాటలు సాగకుండా నీవు వెంటనే వచ్చి నన్ను నా యొక్క ప్రణయాన్ని తెలుసుకొని అతన్ని పిలుచుకొని ఇచ్చడికి రా అని రుక్మిణీదేవి ఆ విప్రునకు చెప్పింది. ఆమె పలుకులన్నీ విన్న అగ్నిద్యోతనుడు వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళాడు. తన వార్తను కృష్ణునికి తెలియజేశాడు. అక్కడ బంగారు గద్దెపై ఉన్న పరమ పురుషుడు శ్రీకృష్ణుణ్ణి పెళ్లికొడుకు కా అని చెప్పి ఆశీర్వదించాడు. బ్రాహ్మణులను దైవంగా భావించే మురారి ముసిముసులు నవ్వుతూ తటాలన పీఠం దిగి వచ్చి అతన్ని పీఠం మీద కూర్చోబెట్టి తనను వేల్పులు పూజించినట్లుగా పూజించాడు. తర్వాత షడ్రుషులతో కమ్మని భోజనం పెట్టించాడు. ప్రేమతో బ్రహ్మతేజ సంపన్నుడైన ఆ బ్రాహ్మణుని తన చేరదీశాడు. జగద్రక్షణలో ఆరితేరిన తన చేతులతోటి అతని కాళ్ళు నొక్కుతూ నెమ్మదిగా ఈ విధంగా చెప్పాడు. జగతీసురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభవమ్ము. ఓ విప్రపుంగవా, నీవు నిత్య సంతోషివి. నీ వర్తనం అనుసరణీయం, ఆర్యులకు అంగీకారం. బ్రాహ్మణుడు ఏ పాటి కొంచెం విత్తం లభించినప్పటికీ సంతోషిస్తాడు, తన ధర్మాన్ని నెరవేరుస్తాడు. నిజ ధర్మాన్ని ఎప్పుడూ కూడా అతిక్రమించడు. విప్రుడికి ఎటువంటి సర్వవాంఛలు కూడా సఫలమవుతాయి. తృప్తిగా ఉంటాడు. తృప్తి లేకపోతే ఇంద్రుడంతటి వాటికైనా కూడా సుఖము అనేది ఉండదు. తృప్తి గలవాడు ధనహీనుడైనా సరే ఇంద్రుడితో సమానంగా సుఖంగా ఉంటాడు. సకల జీవరాశికి హితము కోరేవారు, సమకూడిన దాంతో సంతోషించే మనస్సు కలవారు, శాంత స్వభావులు, గర్వరహితులు అయిన సత్పురుషులకు నేనెప్పుడూ నమస్కారాలు చేస్తూ ఉంటుంటాను. నీవు ఏ దేశం వాడివి? ఎవ్వని దేశమందునికి ఎవ్వనిచే కుశలంబు గల్గు, మీకెవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు. వాడు మత్ప్రియుండు ఇవ్వన రాశి దుర్గమునకెట్ల రుదెంచితివయ్య, నీవు లే నవ్వులుగావు నీ తలపు నంగల మేనొరయింతు ధీమణి. ఓ పండితోత్తమ, మీది ఏ దేశం? ఏ రాజు మీ క్షేమ సమాచారం విచారిస్తూ ఉన్నాడు? ఏ రాజ్యంలో ప్రజలల్లా సుఖపడుతూ ఉంటారో ఆ రాజు నాకు ఇష్టడు. నీవు సాగర మధ్యంలో ఉన్న మా కోటలోనికి ఎలా వచ్చావయ్యా? నీ మనోవాంఛ ఏమిటో చెప్పు, తప్పక తీరుస్తాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలకంగా బ్రాహ్మణోత్తమైన అగ్నిద్యోతనుడు ఆణకువతో ఈ విధంగా చెప్పాడు. ఓ దేవా, విదర్భ దేశాన్ని పాలించే భీష్మకుడైన రాజు ఉన్నాడు. ఆయనకు ఒక కూతురు ఉన్నది. ఆ కన్యకామణి పేరు రుక్మిణి. ఆ చంద్రముఖి మీకు సపర్యలు సల్పనించి మంగళకరమైన వివాహ శుభవార్త మీకు మనవి చేయడానికి నన్ను ఇక్కడికి పంపించింది. స్వామి, ఆ సందేశం చిత్తగించండి అని అన్నాడు అగ్నిద్యోతనుడు. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు,
ఏనీ శుభాకారమీక్షింప కన్నుల కదిలార్ధలాభంబు కలుగుచుండు. ఏనీ చరణ సేవలే పొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే పొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు. నట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు. కరుణ జూచుము కంసారి కలవిదారి శ్రీయుతాకారమానిని చిత్తసోరా. స్త్రీయుతాకారమానిని చిత్తసోరా. ఓ కంసాంతగా, ప్రశస్తలైన నీ గుణాలు చెబులబడితే చాలు శరీర తాపాలన్నీ కూడా శమిస్తాయి. ఓ కళ్యాణ స్వరూప, మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఓ దుష్టులను దునుమాడువాడా, నిరంతరం నీ పాదచేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి పొందవచ్చు. మానవతుల మనస్సులను హరించువాడా, సంతతము నీ దివ్యనామం స్మరిస్తే చాలు బంధాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నీ మహిమ ఎక్కడా, నేనెక్కడా అని సిగ్గుచెందక నా హృదయం నీ యందు లగ్నమై ఉంది. ఇది నిజం. నన్ను కరుణతో కాంక్షించు, నన్ను కటాక్షించు అని అన్నది శ్రీ రుక్మిణీదేవి. ధన్యం లోకమనోభిరాము గుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదామన శౌర్య కరుణా సంశోభితున్. నినున్నే కన్యలు గోరరు కోరరే మును రమాకాంతాలలామంబు రాజన్యానే కపసింహ నా వలనే జన్మించనే మోహముల్. శత్రురాజులనే గజాలను సంహరించే సింహం వంటి ఓ శ్రీకృష్ణ, నీవు ధన్యుడవు. లోకుల మనస్సులను రంజింపజేసేవాడవు. వంశము, విద్య, చక్కదనము, జవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనే గుణాలతో అలరారుతూ ఉన్నావు. ఇటువంటి నిన్ను ఏ కన్యలు మాత్రం వరించకుండా ఉండగలరు. ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మియే ఆనాడు నిన్ను చేయబట్టలేదా? నేనొక్కతనే నిన్ను మోహించానా ఏమిటి? వలపు అనేది నా వలననే జన్మించిందా? శ్రీయుతమూర్తియో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పజంబుజధ్యాయి అయిన నన్ను వడిదాగొనిపోయిదనంచునున్నవాడా యధమాధముండెరుంగడద్భుతమైన భవత్ప్రతాపమున్. ఓ మంగళమూర్తి, పురుషులలో సింహం వంటివాడా, సింహమునకు చెందవలసిన పదార్థాన్ని నక్క వాంఛించినట్లు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు శీఘ్రంగా హరించుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అధమాధముడైన అల్పుడైన ఆ చెది దేశరాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమాన్ని ఎరుగడు సుమా. వ్రతముల్ దేవ గురుద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులనీశ్వరున్ హరిన్ జగత్ కళ్యాణు గాంక్షించి చేసితి నేనిన్. వసుదేవనందనుడు నా చిత్తేషుడౌగాక నిర్జితులైపోదురుగాక సంగరములో జరీశ ముఖ్యాదముల్. పూర్వజన్మలయందు నేను జగన్నాయకుడు, లోకాలకు శుభాలను కలిగించేవాడు అయిన గోవిందుణ్ణి పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకు, గురువులకు, బ్రాహ్మణులకు, విద్వాంసులకు సేవలో నడిచి ఉంటే, దాన ధర్మాది పుణ్య కార్యక్రమాలు సల్పి ఉంటే, వసుదేవ కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడోగాక. శిశుపాలుడు మొదలగు నీచులు భండనంలో పరాజితులు పోదురుగాక. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లి యో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఎంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. ఓ పద్మనాభ, నీకిక్కడ అడ్డమేమీ లేదు.
రేపే రథగజ తురగ పదాతులతో చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసుధులను రణములో ఓడించు. ఓ పరమపురుష, నీ పరాక్రమే ఓలిమిగా ఇచ్చి రాక్షస వివాహ పద్ధతిలో నన్ను ఎత్తుకొని వెళ్ళు. నీ ఎంట వచ్చటానికి నేను సిద్ధంగా ఉన్నాను. లోపలి సౌధంబులోన వర్తింపగ దేవచ్చునే నినుందెత్తునేని కావలి వారలగల బంధులంజంపిగాని తేరాదని కమలనయన భావించితేని ఉపాయంబు చెప్పెద నాలింపు కులదేవ యాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్క బెళ్ళికి మునుపడ బెళ్ళి కూతు ఎలమి మావారు బంపుదురేనునట్లు పురము వెలువడి ఏతెంచి భూతనాదు సతికి మొక్కంగా నీవు నా సమయమందు వచ్చి కొను పొమ్ము నన్ను నవార్య చరిత. ఓ రుక్మిణి, నీవు అంతఃపురంలో ఉంటావు కదా, నిన్ను ఏ విధంగా తీసుకువెళ్ళాలి కుదురుతుందా? అలా ఒకవేళ తీసుకువెళ్ళాలంటే అంతఃపురంలో ఉండే రక్షకులను నీ బంధుజనాలను కూడా చంపవలసి వస్తుంది కదా అని అనుకుంటావేమో. ఓ నీరజాక్ష, నీవు ఆ విధంగా భావిస్తే ఒక చక్కని ఉపాయం చెప్తాను విను. పెళ్లికి ముందుగా పెళ్లి కుమార్తెను మా ఇలవేల్పోయిన మంగళగౌరీదేవిని కొలవడానికి మా వారు పంపుతారు. ఆ విధంగా నేను ఊరి వెలుపుగా ఉన్న దుర్గాదేవి గుడికి వచ్చినప్పుడు పార్వతీదేవి ఆలయానికి బయలుదేరి వస్తాను. ఆ సమయంలో నీవు వచ్చి నిరాటంకంగా నన్ను తోడుకొని పోవచ్చు. ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీసు మర్యాద నెవ్వని పదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురే నట్టి ఎనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూరు జన్మంబులంజింతించుచున్ ప్రాణముల్ విడిచెదన్నికంబు ప్రాణేశ్వర. ఓ శ్రీకృష్ణ, మహాత్ములు అజ్ఞానరాహిత్యం కొరకు పరమేశ్వరునిలాగా ఏ పరమపురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగాజలాలలో ఓలలాడ నించుతూ ఉంటారో అట్టి తీర్థపాదుడైన నీ అనుగ్రహానికి నేను అర్హురారలను గినక కాకపోతే బ్రహ్మచర్య వ్రత నిష్ట వహించి 100 జన్మాలకైనా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నీకే ప్రాణాలు అర్పిస్తాను. ఇది నా మనోచ్ఛేమం, అంతే తప్ప వేరే ఎవరిని కూడా వివాహము చేసుకోను. ఇది నిశ్చయము సుమా. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమనీవు భోగింపగాలేని తనులతబలని సౌందర్యమేలా భువన మోహన నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత నీ అధరామృతం బానగాలేని జిహ్మకు ఫలరస సిద్ధియేలా నీరజాతనయన నీ వనమాలికా గ్రంథమబ్బలేని గాణమేలా ధన్య చరిత నీకు దాస్యము సేయని జన్మయేల ఎన్ని జన్మములకు నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని గ్రాణమేలా ధన్య చరిత నీకు దాస్యము సేయని జన్మయేల ఎన్ని జన్మములకు. ఓ ప్రాణవల్లభ, నీ మధురవాక్కులు విననోచని చెవులకు ప్రయోజనం ఏమున్నది? పురుషోత్తమ, నీవు అనుభవింపని సుందర సుకుమార శరీర లావణ్యం ఎందుకూ కొర్రగాదు. ఓ జగన్మోహనమూర్తి, నిన్ను దర్శింపనోచని కన్నులకు కలిమి ఉండి ఏమి లాభం? ఓ జీవేశ్వర, నీ అధర సుధారసం ఆస్వాదించని నాలుకకు ఫలరసముల ప్రాప్తి ఎందుకు? కమలాక్ష, నీవు ధరించి వనమాలికా సౌరభం ఆఘ్రాణించని ఈ నాసిక ఏలా? ధన్య చరిత్ర, నీ పాదపరిచర్యకు ఉపకరింపని ఈ జన్మ ఏమి లాభము? ఎన్ని జన్మెత్తినా వృధాయే కదా అని ఈ విధంగా అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని, ఆమె ఆకార సౌందర్యం మొదలైన విశేషాలను శ్రీకృష్ణుడికి విజ్ఞప్తి చేసి కర్తవ్యమేందో ఏలిన వారే ఆలోచించండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా
వైదర్భి వర్ణనకు ఈ విధంగా చెప్తున్నాడు. రుక్మిణిని గురించి ఇంకా అగ్నిద్యోతనుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడితోటి. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరు అరుణ ప్రభా మనోహరములు కరములు కంబు సౌందర్య మంగళముగళము మహిత భావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జిత్త మధుకర శ్రేణి వేణి భావజాషుగముల ప్రాపులు చూపులు కుసుమ శరణు వింటి కొనలు బొమలు చిత్తతోషణములు చలువ భాషణములు జలజనయన ముఖము చంద్రసఖము జలజనయన ముఖము చంద్రసఖము. ఓ శ్రీకృష్ణ, రుక్మిణీదేవి చరణములు చిగురుటాకుల లాగా జిగిరి మించుతూ ఉంటాయి. ఆమె యొక్క తొడలు పసిడి అరటి బోదెలను పరిభవిస్తూ ఉంటాయి. ఆమె యొక్క చేతులు బాలారుణ ప్రభవలే మనోహరంగా ఉంటాయి. ఆమె కంఠం శంఖం మాదిరి కడు రమణీయంగా ఉంటుంది. ఆమె నడుము అసలు ఉన్నదా లేదా అన్నట్లు సన్నగా ఉంటుంది. ఆమె చనుగవ కనుల పండుగ గావిస్తూ ఉంటుంది. ఆమె యొక్క నుదురు నెలవంకను గేలి చేస్తూ ఉంటుంది. ఆమె జడ తుమ్మెదల బారును జయిస్తూ ఉంటుంది. ఆమె చూపులు మన్మధుని తూపులు, కనుబొమ్మలు మన్మధుని వింటి కొనలు. ఆమె మాటలు మనస్సంతోష సంధాయకాలు. ఆమె వదనం చంద్రబింబమేసుగా. ఆయలనాగ నీకుందగు అంగనకుందగు దీవు మాయుపాధ్యాయులయాన పెళ్లియగు తప్పదు జాడ్యములేల నీవు నీతోయము వారి గూడుకొని తోయరుహానన దెత్తుగాని విచ్చేయుము శత్రులన్నురుము సేయుము సేయుము శోభనంబిలన్. ఓ కృష్ణ, మా యొక్క ఉపాధ్యాయుల మీద ఒట్టుబెట్టి చెప్తూ ఉన్నాను. నీకు రుక్మిణికి నీవు ఈడు జోడుగా ఉంటారు. మీ వివాహం తప్పక జరిగి తీరుతుంటుంది. నీవు ఆలస్యం చేయాల్సిన పని లేదు. నీవు నీ తోటి వారితో కూడి ఆ వనజముఖిని తీసుకురావడానికి వెంటనే బయలుదేరు. వైరి వర్గాన్ని నుగ్గు గావించు, లోకానికంతటికి కూడా మేలు కలిగించు అని చెప్పి అగ్నిద్యోతకుడు చెప్పాడు. ఆ విధంగా ఆ యొక్క బ్రాహ్మణుని వల్ల విదర్భ రాజకుమారి అయిన రుక్మిణి పంపిన వార్తను, ఆమె రూపాన్ని, ఆమె చక్కదనాన్ని, ఆమె యొక్క విశేషాలన్నీ కూడా శ్రీకృష్ణుడు సావధానంగా ఆలకించాడు. ఆ తర్వాత తన చేతితో అగ్నిద్యోతనుడి చేయిని పట్టుకొని నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. కన్య మీద నా తలపు గాఢము కూరుకురాదురేయి నాకెన్నడు నా వివాహమున్ సహింపక రుక్మితలంసు కీడు నే మున్నే ఎరుంగుదున్ బరులము కలడించి కుమారి దెత్తున్ విద్వన్ను తమ్రాను దచ్చి నవవహ్ని శిఖన్ వడిదెచ్చు కైవడిన్. ఓ బ్రాహ్మణోత్తమ, ఓ పండిత ప్రశంసలు పడిసినవాడా, రుక్మిణి మీద నాకు కూడా కోరిక ఉన్నది. నేను కూడా ఆమెను కోరుకుంటూనే ఉన్నాను. నాకు రాత్రిపూట ఎప్పుడు కూడా నిద్ర పట్టట్లేదు ఆమెను తలుచుకొని. మా పెళ్లికి ఓరకుండా వాళ్ళ అన్నగారు అడ్డుపడుతున్నాడన్న సంగతి కూడా నాకు ముందే తెలుసు. శత్రువర్గాన్ని ఛేదించి కన్యారత్నాన్ని తప్పనిసరిగా నేను తీసుకొని వస్తాను. వచ్చద విదర్భ భూమికి జొచ్చద భీష్మకునిపురము సురుచిరలీలన్ తెచ్చద బాలన్ వేల్మిడి వ్రచ్చద నడ్డంబు రిపుల వచ్చిన బ్రోలన్. నేను విదర్భ దేశానికి వస్తాను. అలవోకగా కుండిన నగరాన్ని ప్రవేశిస్తాను. చిటికలో రుక్మిణిని తెస్తాను. విరోధులు ఎవరైనా అడ్డగిస్తే వాళ్లను హతమారుస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు. గోవిందుడి విధంగా చెప్పిన తర్వాత వివాహం ఎప్పుడో కనుక్కున్నాడు, బ్రహ్మను తెలుసుకున్నాడు. తర్వాత తన రథసారథిని దారుకుణ్ణి శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనే 4 అశ్వాలను పూల్చి ఆయత్తపరుచుకొని రథాన్ని ఎక్కాడు. సిద్ధ సంకల్పనైన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడైన అగ్నిజ్యోతంతో పాటు రథాన్ని అధిరోహించి ఒకే రాత్రిలో పయనించి ఆ నర్తక దేశాలన్నీ కూడా దాటి
విదర్భకు చేరుకున్నాడు. అక్కడ కుండిన నగరాధిపతి అయిన భీష్మకుడు కుమారుడికేమో లోబడి కుమార్తెను శిశుపాలుడికిచ్చుటకు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నవాడై కుమారుడి బలంతో శుభకార్యక యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఆ నగరమంతా కూడా అలంకరించారు. మండపాలు, వీధులు, అంగడి ప్రదేశాలు శుభ్రం చేశారు. మంచి గంధం కలిపిన నీరంతటి కూడా చల్లారు. కలువపూ దండలతో మనోహరంగా రకరకాల పూల తోరణాలన్నీ కూడా కట్టారు. ఇండ్లను కూడా చక్కగా అలంకరించారు. ఆడవారు, మగవారు అందరూ కూడా రంగురంగుల వస్త్రాలతోటి అలంకరించుకున్నారు. పూదండలతోటి నగరాన్నంతా కూడా అలంకరింపజేశారు. అనేక మంగళతూర్యాలు కూడా మ్రోగిస్తూ ఉన్నారు. పట్టణం అంతా కూడా మహావైభవంగా పరిఢవిల్లుతూ ఉంది రుక్మిణి వివాహ సందర్భంగా. ఆ తర్వాత భీష్మకుడు శాస్త్రోక్తంగా పితృదేవులను పూజించాడు. భూసురులకు భోజనం పెట్టించాడు. వారితోటి మంగళాశీర్వచనాలు పఠింపజేశాడు. రుక్మిణికి తలంటు స్నానం చేయించారు. వస్త్రద్వయంతో, రత్నాభరణాలతోటి రుక్మిణీదేవిని పెళ్లి కూతురుగా అలంకరింపజేశారు. బ్రాహ్మణులు ఋగ్యజుస్సామాధర్వణ వేదాలతోటి స్వస్తి పుణ్యాహ వాచనాలు చేశారు. నిర్విఘ్నంగా పరిణయ మహోత్సవం అంతా కూడా పరిపూర్తి కావడానికి కోసము రక్షా కంకణాలు కట్టించారు. పురోహితులు గృహశాంతికై వేదోక్తంగా హోమాలన్నీ కూడా చేశారు. భీష్మకుడు నూతన దంపతుల క్షేమానికై బ్రాహ్మణులకు గోవులను, బంగారాన్ని, వెండి వస్తువులను, వస్త్రాదులను, దాన ధర్మాలన్నీ కూడా చేశాడు భీష్మక మహారాజు. ఈ లోపల భట సంఘంబులతో, రథావళులతో, భద్రే భయూదంబుతో, బటు వేగాన్విత ఘోటక వ్రజముతో, బంధుప్రియ శ్రేణితో, గటు సంరంభముతో, విదర్భతనయన్ గైకొందునంచున్, విసంకట వృత్తింజనుదించ జైత్యుడు గడున్ గర్వించి ఎవ్వీటికిన్. ఆ సమయంలో విదర్భరాజపుత్రికినైన రుక్మిణిని చేపట్టాలి అనుకుంటూ మదోన్మత్తుడైన శిశుపాలుడు భటులతోటి, చతురంగ బలాలతోటి తయారై తన స్నేహితులతో కూడి బృందంగా కుండిన నగరానికి ప్రవేశించాడు. బాంధవ సహితులైన బలామర కృష్ణులను తరిమి కొట్టి నిరాటంకంగా శిశుపాలుడి పెళ్లి జరిపించాలని చెప్పి శిశుపాలుడి స్నేహితులైన జరాసంధుడు, దంతభక్తుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రక వాసుదేవుడు మొదలైన వాళ్ళందరూ కూడా చతురంగ బలాలతోటి శిశుపాలుడికి తోడుగా వచ్చారు ఆయనకు. ఇంకా రకరకాల దేశాల నుంచి పెక్కుమంది రాజులందరూ కూడా వచ్చారు. భీష్ముడు శిశుపాలనకు ఎదిరేగి పూజించాడు. అతనికి ఒక చోట విడిది గృహం ఏర్పాటు చేశారు. వచ్చిన రాజులందరికీ కూడా విడుదల ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు వివాహ నిమిత్తం రుక్మిణీదేవిని తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళిన సంగతిని విన్న బలరాముడు, అయ్యో కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు కదా, శిశుపాలునికి సహాయంగా జరాసంధుడు మొదలైన రాజులు ఎంతోమంది వస్తారు, మరి కన్యను తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఏమైనా యుద్ధమో జరుగుతుందేమో, తమ్ముడైన శ్రీకృష్ణుడికి సహాయపడాలని అనుకున్నవాడే హలధరుడైన బలరాముడు కూడా ఆయన సైన్యంతో శ్రీకృష్ణుడి ఎమ్మటి మళ్ళీ కుండిన నగరానికి వచ్చాడు. ఆ సమయంలో రుక్మిణీదేవి ఏకాంత మందిరంలో కూర్చొని ఉన్నది. తన కృష్ణుడు వచ్చాడా రాలేదా అని సంశయిస్తూ ఉన్నది. వస్తాడో రాడో, తన సందేశం అందిందో అందలేదో అనే సందేహంతో ఆమె కలత చెందుతూ ఉన్నది. రుక్మిణీ భామ ఏ విధంగా ఆలోచిస్తున్నది అని అంటే, లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసే ఏలారాడు గోవిందుడు, దిగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్, బ్రాహ్మణుండగ్నిద్యోతకుడేటి కిందడసే నా యత్నంబు సిద్ధించునో, భగ్నం వైచనునో విరించి కృతమిబ్బంగి వర్తించునో. రుక్మిణీదేవి విచారపడుతుంది. అయ్యో ముహూర్తం దగ్గరికి వచ్చింది, రేపే
దగ్గర పడుతూ ఉన్నది. ఇంతవరకు ఈ కృష్ణుడు రాలేదేమిటి? నా మనస్సేమో ఆందోళన చెందుతుంది. ఆయనకు అసలు ఆ వార్త అందిందో లేదో, అసలు ఈ భూసురుడు అగ్నిద్యోతకుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వెళ్ళాడో వెళ్ళలేదో, నా ప్రయత్నం ఫలిస్తుందో ఫలించదో, దైవము ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో కదా, విధి ఏ విధంగా ఉంటుందో కదా అని చెప్పి ఆమె పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నది రుక్మిణీదేవి. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండది తప్పుగా తలచెనో విచ్చేసనో, ఈశ్వరుండనుకూలింపదలంచునో దలపడో, ఆర్యా మహాదేవియున్ ననున్ రక్షింప ఎరుంగునో ఎరుగదో, నా భాగ్యమెట్లున్నదో. ఆర్యా మహాదేవియున్ ననున్ రక్షింప ఎరుంగునో ఎరుగదో, నా భాగ్యమెట్లున్నదో. మహానీయుడైన ఈ బ్రాహ్మణోత్తముడు అగ్నిజ్యోతుడుకు అసలు ద్వారకకు వెళ్ళినాడో లేడో, లేదనంటే మధ్యలోనే మార్గాయసంతో ఏమన్నా ఆగిపోయాడేమో. ఒకవేళ శ్రీకృష్ణుడు నా సందేశాన్ని విని ఏమన్నా తప్పుగా భావించాడేమో, లేకపోతే ఇక్కడికి వచ్చాడేమో. పరమేశ్వరుడు అసలు నాకు అనుకూలంగా చేయదలుచుకున్నాడో లేడో. గౌరీ మహాదేవి అయినా నన్ను కాపాడుతుందా కాపాడదా, నా అదృష్టం ఏ విధంగా ఉన్నదో కదా అని చెప్పి తర్కించుకుంటూ ఉన్నది రుక్మిణీ మాత. పోడను బ్రాహ్మణుండు ఎదుపుంగవు వీటికి, వాసుదేవుడున్ రాడను నింగబోయి హరిరమ్మని జీరెడి ఇష్టబంధుడున్ లేడను, రుక్మి కింద గవులేదిట చైత్యునకిచ్చు నంచునున్నాడను, గౌరికీశ్వరికి నా వలనన్ గృపలేదు నేడనన్. పోడను బ్రాహ్మణుండు. రుక్మిణీదేవి రకరకాలుగా ఆలోచిస్తుంది. అసలు ఈ అగ్నిజ్యోతికును ద్వారకాపురం వరకు పోయిండో పోలేదో, అందుచేతనే కృష్ణుడు రాలేదేమో, నా సందేశం ఆయనకు అందిందో అందలేదో. ఒకవేళ ద్వారకకు వెళ్ళి ఆయన ఆహ్వానించిన వేరే వాళ్ళు ఆహ్వానించడానికి ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా, ఇంకెవరినన్నా పంపుదామనుకున్నా కూడా పంపుదామన్న సమయము కూడా లేదు కదా. మా అన్నేమో శిశుపాలుడికి ఇయ్యడానికి సిద్ధంగా పడి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా మీద పరమేశ్వరికి నా మీద కృప కలుగుతుందో లేదో అని చెప్పి చింతిస్తూ ఉన్నది రుక్మిణీదేవి. చాలా చింతగా ఉన్నది. కృష్ణుడు రాలేదే, అసలు ఆయనకు సమాచారం అందిందో లేదో, ఆయన ఏమనుకున్నాడో ఏమో అని ఆ చింతతోటి ఆమె చెప్పదు తల్లికింతలపు చిక్కు దిశల్ దరహాస చంద్రికన్ గ్రప్పదు, వక్రతామర సగంధ సమాగత భృంగ సంగమున్ రొప్పదు, నిద్రగై కొన దురోజ పరస్పర సక్తహారముల్ విప్పదు, కృష్ణ మార్గగత వీక్షణ పంక్తుల ద్రిపదెన్నడున్. కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు ద్రిపదెప్పుడున్. ఆ కన్యకామణైన రుక్మిణి తన మనస్సులో ఆవేదనను తన తల్లికి కూడా చెప్పలేదు. చిరునవ్వులు అసలు చిందించట్లేదు. ఆమె ముఖపద్మ సౌరభానికి ముసురుకుంటున్న తుమ్మెదల గుంపును కూడా తోలట్లేదు. నిద్ర పట్టట్లేదు. వక్షస్థలాన మెలిబడిన ముత్యాల దండల ముళ్ళ యొక్క చిక్కును సవరింపుకోవట్లేదు. తామరస నేత్రుడు కృష్ణుడు వచ్చే దారిపై నిలిపిన చూపులను ఒక్క క్షణకాలమైనా కూడా పక్కకు తిప్పుకోవట్లేదు. తుడువదు కన్నులన్ వెడయుతో యకణంబులు కొప్పు చక్కగా మునువదు, నెచ్చలింగదిసి ముచ్చట కుంజనదన్నమేమిన్ గుడవదు, నీరముంగొరదు కూరిమి గీరము చేసి పద్యమున్నొడువదు, వల్లకీ గుణ వినోదము సేయదు దాయదన్నులన్. ఆ రుక్మిణీమాత కన్నుల నుండి కారే కన్నీటి బొట్లను తుడుచుకోవట్లేదు. చక్కగా కొప్పును కూడా సవరించుకోవట్లేదు. స్నేహితులు ఎవరితోటి కూడా ముచ్చట్లు చెప్పట్లేదు. అన్నం తినడం కూడా తినట్లేదు. మంచినీళ్లు కూడా ముట్టట్లేదు. చెలిమితో చెంతకు చేరిన చిలుకలకు పద్యాలు కూడా నేర్పట్లేదు. వీణాతంత్రులను మీటుతూ వినోదింపటం లేదు. చెలికత్తెలతో చేరి ఆటలు ఆడట్లేదు.
మృగనాభియలదదు మృగరాజ మధ్యమ జలముల నాడదు జలజగంధి ముగురంబు జూడదు ముకుర సన్నిభముఖి పువ్వులు దురుమదు పువ్వు బోడి వనకేళి గోరదు వనజాతలోచన హంసంబు బెంపదు హంసగమన లతల భోషింపదు లతికాలలిత దేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకమిరతును నుదుట తిలికినీ తిలకంబు కమల గృహము జొరదు కమలహస్త గారవించి తన్ను గరుణగైకొన వనమాలి రాడు తగవు మాలి అనుచు వనమాలి రాడు తగవు మాలి అనుచు. రుక్మిణీదేవి మురళీధరుడైన శ్రీకృష్ణుడు తనను మురాలంచి దయతో తన్ను గైకొంటకు రాడయ్యనే అనే దిగులుతోటి చాలా దిగులుగా ఉంది. ఆమె కస్తూరిని ఒంటికి పూసుకోవట్లేదు. అద్దం వంటి మోము గల ఆమె అద్దాన్ని కూడా చూడట్లేదు. పువ్వు బోని ఆమె శరీరం అంతా పువ్వులాగా ఉండే జగన్మోహిని ఆమె పువ్వులు పెట్టుకోవట్లేదు. జలజముల వంటి నయనములు కలిగిన ఆమె అంటే మీనాల వంటి ఆయన పద్మనేత్రి జలక్రీడలు ఆడట్లేదు. రాయంచల వంటి హంస నడిక కనుక ఆమె చక్కగా నడవట్లేదు. లతల వలె మృదువైన శరీరం గల ఆమె లతలను పోషింపట్లేదు. అలంకారాలకే అలంకారంగా ఉండే అతివ అసలు ఆభరణాలే ధరించకుండా ఉన్నది. చెలువలకు సిగబందిగా ఉన్న ఇంటి నుదుట తిలకం కూడా పెట్టుకోవట్లేదు. కమలాల వంటి కరాలు గల ఆ కలికి కమలాకరాన్ని ప్రవేశించకుండా ఉన్నది. శ్రీకృష్ణుడు వస్తాడో రాడో అనే చింతతోటి రుక్మిణీదేవి మదనాగ్ని జ్వాలలతో మగ్గుతూ ఉన్న శరీరం గలదై మందమారుతాలను కూడా ఆమె అంగీకరింపకుండా ఉన్నది. తుమ్మెదల బారును వస్తున్నా కూడా తొలగిపోతూ ఉన్నది. కోయిల కూతలకు కూడా ఆమె కోపం తెచ్చుకుంటూ ఉన్నది. చిలుకల పలికే పలుకులకు కూడా ఆమె ఉలికి పడుతూ ఉన్నది. వెన్నెల కూడా ఆమెకు చాలా వేడిగా అనిపిస్తూ ఉన్నది. రుక్మిణీదేవికి శ్రీహరి రావకపాయనే అనే చింతతోటి ఈ విధంగా పద్మాక్షుని రాకకు ప్రతీక్షిస్తూ అవసర కృత్యాలను కూడా ఆమె అపేక్ష చేస్తూ మన్మథాగ్నిలో మగ్గిపోతూ ఉన్న ఆ మగువుకు కొంచెం శుభ సూచకాలు కనపడ్డాయి రుక్మిణీ మాతకు. ఆమె ఎడం కన్ను కొంచెం అదిరింది, ఎడమ భుజం కొంచెం అదిరింది. అచ్యుతుని ఆజ్ఞానుసాగరం శీఘ్రంగా వచ్చిన అగ్నిద్యోతనుని రుక్మిణీదేవి దగ్గరికి చేరాడు. ఆ అగ్నిద్యోత నుండి చూసి ఆయన యొక్క ముఖలక్షణాలను గమనించి కమ్మని కంఠస్వరం గల రుక్మిణి మికిలి తహతహతో ముఖంలో మందస్మితం చిందులాడుతుండగా సత్వరంగా ఎదురేది అతన్ని పూజించింది. అప్పుడు అగ్నిద్యోతనుడు ఆ సరోజాక్షిని వీక్షించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు రుక్మిణీ మాతతోటి. మెత్స్య భవద్గుణోన్నతి కమేయ ధనావళులిచ్చ నాకు తావత్స్య సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యము సర్వము నేడు ఫలించె గన్యక సర్వము నేడు ఫలించె కన్యక. ఓ బాలామణి, సుదర్శనాయుధుడు నీ ఉత్తమ గుణాలన్నీ కూడా మెచ్చుకున్నాడు. నాకు కూడా మీ అమితమైన ధనరాశులు కానుకగా ఇచ్చాడు. ఇదిగో ఇప్పుడో వచ్చేసినాడు ఆయన. దేవదానం లేకమై ఎదురుడ్డి నిలిచినప్పటికి కూడా రాక్షస వివాహంతో నిన్ను వివాహమాడి నిన్ను గొనిపోతాడు. నీ మంచి నడవడి నీ అదృష్టము నేటికి ఫలించాయి తల్లి అని చెప్పి రుక్మిణీ మాతతో చెప్పాడు అగ్నిద్యోతుడు. దానికి రుక్మిణీదేవి చాలా సంతోషించిన అగ్నిద్యోతంతో ఈ విధంగా చెప్తూ ఉంది. జలజాధ్యక్షను దోడి తెచ్చితివి నా సందేశముంజెప్పి నను నిలువంబెట్టితి నీ కృపన్ బ్రతికితిన్ నీయంత పుణ్యాత్మకుల్గలరే నీ దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపనేనేర నంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంజలి గావించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఆ విధంగా అగ్నిద్యోతుడు చెప్పిన
విషయాలను విన్న విదర్భ రాజపుత్రి రుక్మిణీదేవి బ్రాహ్మణోత్తమంతో చెప్తూ ఉన్నది, ఓ నాయనా, ఓ బ్రాహ్మణ వంశానికి శిరోమణి అయినటువంటి వాడా, నీవు చింతామణిలాగా నా పాలిటి నీవు చింతామణివి. నా సందేశాన్ని తెలియజేసి జలజాదేక్షణుడైన శ్రీకృష్ణుని తోడుకొని వచ్చావు. నీవు చేపట్టి నా ప్రాణాలు నిలిచాయ్యా. నీ కరుణతోటి నేను బ్రతికాను. నీ అంతటి పుణ్యాత్ములు ఈ భూమిలో ఇంకెవ్వరు కూడా లేరు. నీవు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం ఏం చేయాలో అనేది నేనేమీ ఎరుగను. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఓ భూసురోత్తమ, నీకు దోషులకి నమస్కరిస్తూ ఉన్నాను నీవు చేసిన ఈ సహాయానికి అని చెప్పి రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణోత్తముడికి అంజలి ఘటించింది. శ్రీకృష్ణ భగవానికి జై. ఆ విధంగా అంతటా భీష్మకు మహారాజు ఈ లోపల బలరామకృష్ణులు తమ స్వయంవరానికి వచ్చారని తెలిసి బలరామకృష్ణులను కూడా మంగళవాద్యధ్వనులతో ఎదురేగి శాస్త్రోక్త విధంగా వాళ్ళను పూజించాడు. మధుపర్కాలు ఇచ్చాడు. నానా విధాలైన అంబరాలు, నగలు మొదలైనవి కూడా రామకృష్ణులకు అర్పించాడు భీష్మకుడు. అలానే రామకృష్ణులు కూడా వాళ్లకు విడుదల ఏర్పాటు చేశాడు. పుణ్యనపురానికి చెందిన రాజులందరికీ కూడా వారి వారి శక్తికి తగినట్లుగా వాళ్ళ సంపత్తికి తగినట్లుగా వాళ్ళందరినీ కూడా ఆదరించాడు భీష్మక మహారాజు. అక్కడ విదర్భ పట్టణ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు పెళ్లికి, రుక్మిణి పెళ్లికి అన్న వార్త విన్నవారై వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని చూడ్డానికి వచ్చారు. వాళ్ళని శ్రీకృష్ణుని చూసిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క వదనారవింద సౌందర్యాన్ని చూస్తూ చాలా సంతోషించారు. వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు, అసలు ఈ రుక్మిణికి ఈ శ్రీకృష్ణుడే తగినవాడు కదా, ఏంది ఈ శిశుపాలునికి ఇస్తానంటున్నారు వీళ్ళందరూ అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ దద్యంబు వైదర్భికుందగునీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యమీద్దరికిన్ దగులంబెట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహతారాతి అయి మగడౌగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ దధ్యంబు వైదర్భికుందగునీ చక్రి. ఈ చక్రాయుధుడు విదర్భరాజ కూతురికి రుక్మిణికి ఎంతో తగినవాడు. అదేవిధంగా ఈ రుక్మిణి కూడా ఈ కృష్ణుడికే తగింది. మా యొక్క పుణ్యాల మూలం వల్లైనా కూడా వీళ్ళిద్దరికీ పెళ్ళైతే చాలా బాగుంటుంది కదా, వీళ్ళిద్దరి దాంపత్యం చాలా బాగుంటుంది, వీళ్ళిద్దరు కూడా ఆలుమగలుగా జత కూర్చుంటే ఆ విధాత ఎంతో నెరజాణ కదా. మా పుణ్యాల ఫలంగా ఈ చక్రాయుడైన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటే బాగుండుగా అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. మగడవుగావుత చక్రీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్. అయ్యా, మా పుణ్యాలంతా కూడా తీసుకొని వీళ్ళిద్దరూ భార్యాభర్తలాగే చేయండి అని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటుంటారు. ఆ సమయంలో రుక్మిణీదేవి ముంగుర్లు రుక్మిణీ కన్యక గౌరీదేవి ఈ అర్చించడానికై అంతఃపురం నుంచి బయలుదేరుతుంటుంది. సపరివారంగా అమ్మవారి గుడికి బయలుదేరుతుంది రుక్మిణీదేవి. భటులందరూ కూడా కవచాలు తొడుక్కొని పలు విధమైన ఆయుధాలు ధరించి ఆమెకు తోడుగా వస్తారు. ఆమె వారకాంతలు, బ్రాహ్మణ కాంతలు అందరూ కూడా సువాసినులు అందరూ ఆమెటి మంచి సువాసిని ద్రవ్యాలన్నీ కూడా పట్టుకొని చందనము, కొత్త చీరలు, సొమ్ములు ధరించి పాటలు పాడుకుంటూ రుక్మిణీదేవిని అనుసరిస్తారు. తర్వాత ఉడుక, మధ్యల, శంఖము, తప్పెట, బాక, పిల్లన గోవి, భేరి, మృదంగ వాద్యాలన్నీ కూడా ఆకాశాన్ని అంటేలాగా వాయిస్తూ ఉంటారు. చెలికత్తెలు, దాదువులు, బాంధవ స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు అందరూ కూడా
ఆమెను వెంబడిస్తూ ఉంటుంటారు. సూతులు, వందిమాగధులు, గాయకులు, స్తుతి పాఠకులు కైవారాలు గావిస్తూ వెంటరాగా రుక్మిణీదేవి గోవిందుని పాదార విందాలను హృదయంలో స్మరిస్తూ హంసగమనంతో అంబికాదేవి ఆలయానికి వచ్చింది. ఉమాదేవి ఆలయానికి చేరుకున్నది. అక్కడ ఆలయంకి వచ్చిన తర్వాత అక్కడ చేతులు కడుగొంచి ఆచమించి పరిశుద్ధురాలై పరమేశ్వరి సన్నిధికి చేరుకున్నది. అక్కడ ముత్తైదులందరూ కూడా పరమేశ్వరికి భవానీదేవికి అభిషేకం గావించారు, గంధాక్షతలు సమర్పించారు. వస్త్రాలతోటి, పూదండలతోటి, ఆభరణాలతోటి పార్వతీదేవిని, గౌరీదేవిని అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు ఇచ్చారు. పిండి వంటలన్నీ కూడా సమర్పించారు. అమ్మవారికి కానుకలు అర్పించారు. దీపాలతోటి హారతులు ఇచ్చారు. అనంతరం రుక్మిణీదేవితోటి అమ్మవారికి మొక్కించారు. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీదేవితోటి కోరుకుంటున్నది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్, మిముం పురాణ దంపతుల మేలు భజంతు గదమ్మ మేటి పెద్దమ్మ, దయాంబురాసి విగదమ్మ హరింబతి సేయుమమ్మ, నిను నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ, నిను నమ్మిన వారికెన్నడు నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అప్పుడు రుక్మిణీదేవి భవానీ మాతను, గౌరీదేవిని ఈ విధంగా ప్రార్థిస్తుంది. అమ్మ గౌరీ, మీరు ఆది దంపతులు, శాశ్వతులు, పార్వతీ పరమేశ్వరులు. మిమ్మల్ని నేను మదిలో నమ్ముకొని ఉన్నాను. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే భక్తితో కొలుస్తున్నాను. అమ్మలలో పెద్దమ్మవు నీవు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురాసురలమ్మ అని చెప్పి అందరికన్నా మించిన తల్లివి నీవే తల్లి. దయాసముద్రం వంటి దానివి నీవే నాకు దిక్కు. నాకు శ్రీకృష్ణుని పతిగా ఉండేలాగా చేయి తల్లి. నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పటికి కూడా నష్టం అనేది ఎప్పుడు కూడా జరగదా, ఎప్పుడు కూడా నిన్ను నమ్మిన వారికి కష్టాలేమీ రావు కదా అని చెప్పి ఆ విధంగా రుక్మిణీదేవి పార్వతీదేవికి నమస్కరించింది, ఉమాదేవికి. తర్వాత అక్కడున్న బ్రాహ్మణ పత్నులందరికీ కూడా అప్పాలు, తాంబూలాలు, మంగళసూత్రాలు, చెడుకు గడలు, దక్షిణలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా పూజించింది. వాళ్ళందరూ బ్రాహ్మణ ముత్తైదువులందరూ కూడా రుక్మిణీదేవికి దీవెనలు ఇచ్చారు. ఆమె తలపై అక్షంతలు ఉంచారు. మంగళాక్షతలు ధరించి ఆమె శివకామినికి వందనమర్చి మన వ్రతాన్ని మాని గుడి నుండి బయటకు బయలుదేరింది రుక్మిణీమాత. అలా బయటకు వచ్చిన తర్వాత రుక్మిణీదేవి మబ్బుల నడువ నుండి వెలువడి ప్రకాశించే తొలకరి మెలుపురాగా ఉంది. ఆమె చూడ్డానికి చంద్రమండలం నుంచి వెలికి వచ్చింది. సంచరించే లేడిలాగా ఉన్నది. బ్రహ్మదేవుడనే నటుడెత్తిన తెరమరుగు భాష రంగమున ప్రత్యక్షమైన మోహిని దేవతలాగా ఉన్నది రుక్మిణీదేవి. వాసకి అనే సర్పరాజును కవ్వపు తాడుగాను, మందరగిరి కవ్వంగాను చేసి సురాసురుల సమూహం కుడి ఎడమలుగా నిలికి చిలికే వేళ అమృత సాగరం నుంచి వచ్చిన లక్ష్మీదేవిలాగా, రమారమణిలాగా విరాజిల్లుతూ ఉన్నది రుక్మిణీదేవి. ఆ విధంగా కాంతితో విలాసిల్లుతున్న రుక్మిణి ఆ కాళికాలయం నుంచి, అమ్మవారి గుడి నుంచి బయలుదేరింది. ఆమె మానస సరోవరందు పసిడి తామరల గుంపులో విహరించే కొదమ రాయించలాగా ఆమె మెల్లమెల్లగా నడుస్తూ ఉన్నది. బంగారు గిళ్లకు సాటి వచ్చే పయోధరాల భారంతో తూలి ఆడుతున్న నడుముగల రాకుమారి రత్నాంగుళీకముతో విరాజిల్లే అరుణారుణ హస్తంతో అనుంగు చెలి హస్తం పట్టుకో ఉన్నది. మణిఖచితాలైన సువర్ణ తాటంకాల కాంతులు ఆమె చెక్కిళ్లపై చిందులు వేస్తూ ఉన్నాయి. పద్మగంధం మీది ఆసక్తితో కమ్మిన గండు తుమ్మెదల వంటి ఉంగరాల ముంగుర్లు ఆమె ముద్దుల మూపై మూగుతూ ఉన్నాయి. అందమైన చిరునవ్వుల వెలుగులు ఆమె సొబగును వికాసింపజేస్తున్నాయి. ఆమె దొండపండు వంటి అధరం అరుణారుణ కాంతులను ఇంతూ ఉన్నది. మన్మథ పతాక చందాన ఆమె పైట చెంగు తూగాడుతూ ఉన్నది. ఆమె పసిడి వడ్డాణంలో చెక్కిన మణుల దగదగ దీప్తులు కాలము గాని కాలాన ఇంద్రచాపాన్ని సృష్టిస్తున్నట్లుగా ఉన్నది. కందర్ప
కందర్పుడు వరి నుండి పైకి తీసి పదును పెట్టిన జడిపించిన వేళ తళుక్కు తళుక్కుమని మెరిసడి తూపుల మాదిరి ఆమె సుందరమైన చూపులు వీరాది వీరుల రాజుల గుండెలను చెండి చెండాడుతూ ఉన్నాయి. అందమైన కాలి ఎందల రవడి చెవులకు విందుసేయగా ఆ సుందరి ముకుందిని రాకను ప్రతీక్షిస్తూ వీరమోహిని అయి కాలి నడకతో వస్తూ ఉన్నది. రుక్మిణీదేవి అలినీలాలక పూర్ణ చంద్రముఖి వేణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేవ కుంభస్తనిన్ బులినశ్రోణిని నిబేంద్రయాన నరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజ మధ్యన్గని విభ్రాంతాత్ములైరందరున్. రుక్మిణీదేవి ఏ విధంగా ఉన్నదంటే తుమ్మెదల వంటి నల్లని ముంగుర్లు, నిండు చదుర వంటి మోము, లేడి చూపుల వంటి చూపులు, పగడము వంటి పెదవి, అవ్యక్త మధురమైన కంఠము, కొంజి ఊరుటాకుల వంటి అడుగుల జంట, మత్త గజకుంభాల వంటి కుచాలు, ఇసుక తిన్నెల వంటి పిరుదులు, గజరాజగమనము వంటి గమనము, కెందారముల వంటి చేతులు, సింహము వంటి నడుము కలిగి పద్మ సుగంధాలు వెలజిల్లే రుక్మిణీదేవి ఆ విధంగా నడుస్తూ వస్తుంటుంటుంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా అందరూ ఆశ్చర్యచకితులైపోయారు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి. ఆ చెలువ చిరునవ్వుల వల్ల, సిగ్గుతో కూడిన చూపుల వల్ల అక్కడి రాజకుమారుల యొక్క మనస్సులన్నీ కూడా చలించిపోయాయి. వాళ్ళందరికీ కూడా ధైర్యం వీడిపోయారు, గాంభీర్యాన్ని వదిలేశారు, గౌరవం మరిచి చేష్టలుడిగి ఆమెని తదేకంగా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు రుక్మిణీదేవి తన ఎడమ చేతి గోళ్లతో ముంగుర్లను ఎగదోసుకుంటూ బయట సరిదిద్దుకుంటూ కడగంటి చూటుకులను ఆ రాజసమూహం మీద ప్రసరింపజేసింది. కృష్ణుడు ఎక్కడున్నాడా అని ఎతుకుతూ ఉన్నది ఆమె కుంగుర్ల వాళ్లలో. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవాంభోజ దళాక్షుజారుతరభక్షున్ మేఘ సంకాసదేహు నగారాది గజేంద్ర హస్తని బబాహున్ చక్రిన్ బీతాంబరున్ ఘనభూషాన్వితు గంభుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్. అలా వెతుకుతూ వస్తున్న ఆ చంద్రబింబం వంటి ముఖము, సింగము వంటి నడుము, క్రొందామరల వంటి కన్నులు, పరమరమణీయమైన వక్షము, నీలమేఘము వంటి నిమ్మెను, ఐరావత గజతుండము వంటి కరములు, పచ్చని పట్టుపుట్టములు, చక్రాయుధము కలవాడు, విజయమునందు ఆసక్తి ఉన్నవాడు, జగముల మోహింపజేసేవాడైన శ్రీకృష్ణుని రుక్మిణీదేవి సందర్శించింది. జయ బోలో శ్రీకృష్ణ భగవానికి జై. ఆ విధంగా రుక్మిణీదేవి శ్రీకృష్ణులు ఒకరినొకరు చూసుకున్నారు, తనివి తీరా చూసుకున్నారు. అలా చూసిన శ్రీకృష్ణుని అలా రుక్మిణీదేవి శ్రీకృష్ణుని గురించి ఇంతకుముందు విన్నదే కానీ ఎప్పుడు చూసింది కాదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నది రుక్మిణీ భామ శ్రీకృష్ణుని. శ్రీకృష్ణుని రూపము, లావణ్యము, గాంభీర్యము, నేర్పు, తేజస్సు, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఆమెను చాలా ఆకర్షించాయి. ఆమె మదనబాణాలకు గురై త్వరగా రథమెక్కడానికి కుతూహలపడింది. రుక్మిణీదేవిని పుండరీకాక్షుడు కూడా అవలోకించాడు. శ్రీకృష్ణుడు శత్రురాజ సమూహం అందరూ కూడా చూస్తుండగానే మత్తమాతంగం మాదిరి మెల్లని నడకలతో విలాసంగా రుక్మిణిని సమీపించాడు. ఆమె నడుముననున్న అమిషం హర్యక్షం ఎత్తుకొని పోయినట్లు సకల రాజుల్లో కానీ లెక్క చేయకుండా ఆ రాజులందరూ కూడా చూస్తూ ఉండగానే రుక్మిణీదేవిని రథమును ఎక్కించుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత భూమి ఆకాశాలు ప్రతిధ్వనించేటట్టు తన యొక్క పాంచజన్యాన్ని పూరించాడు. బలరాముడు వెంటరాగా శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకా నగర మార్గం పట్టాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రథంపై తీసుకుపోతున్నప్పుడు జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క కృష్ణుడి వెంట పడ్డారు. ఆయన యొక్క పరాక్రమాన్ని సహించలేకపోయారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, జరాసంధాదులు
ఘనసింహంబుల కీర్తిని చ మృగముల్ గైకొన్న చందంబునన్ మన కీర్తుల్గొని బాల దోడ్కనుచు నున్మాదంబుతో గోపకుల్ సనుచున్నారదే శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రముల్గాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీ జనుల్ క్రంతలన్. అదుగో శ్రీకృష్ణుడు వచ్చాడు, రుక్మిణీదేవిని తీసుకొని పోతున్నాడు. సింహముల యొక్క కీర్తిని మృగాలు హరించినట్లుగా ఈ గొల్లవాళ్ళు వచ్చి మన యశస్సును తీసుకొని వెళ్తూ ఉన్నాడు, కన్యాకామణిని తీసుకొని పోతున్నాడు. ఇప్పటి మన పరాక్రమం అంతా ఎందుకు కొరగానిదైపోయింది, మన శస్త్రాస్త్రాలన్నీ ఎందుకు మంటల్లో వేయడానిక సన్నని నడుము గల ఆ రుక్మిణీ కన్యనను శ్రీకృష్ణుడు తీసుకుపోతుంటుంటుంటే అతని బారి నుంచి ఆమెను తప్పించకపోతే ప్రజలందరూ మనల్ని పరిహసించరా, వీళ్ళందరూ చేతకాని వాళ్ళు కదా అని చెప్పి అనుకున్న వారై మిగతా రాజులందరూ శిశుపాలునికి సహాయం చేద్దామని అనుకొని ఒకళ్ళకొకళ్ళు రోషాలు పెంచుకున్న వాళ్ళై పూనిక వహించి కవచాలన్నీ ధరించి శస్త్రాస్త్రాలన్నీ తీసుకొని జరాసంధుడు మొదలైన రాజులందరూ కూడా చతురంగ బలాలతోటి యాదవులు ఎమ్మట పడ్డాడు, కృష్ణుడు ఎమ్మటి పడ్డాడు. వాళ్ళందరూ కూడా నిలవండి నిలవండి అని ధిక్కరించి హుంకరించి పలికారు. శైలాల మీద ఏదో జలధారలు వర్షించినట్లుగా మేఘాలలాగా వాళ్ళందరూ శరవర్షం కురిపించారు. అప్పుడు యాదవ సైన్యంలోని సేనాధిపతులు అందరూ కూడా బలరాముని యొక్క ఆధ్వర్యంలో చాపాలు ఎక్కిపెట్టి ధనుష్టంకారంగా ఇస్తూ నిలబడ్డారు. ఆ సమయంలో శత్రువీరులందరూ కూడా శ్రీకృష్ణుని సేన బాణాలతో కప్పివేయడం చూసి రుక్మిణీదేవి చాలా భయపడింది. అప్పుడు రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఏం పర్లేదు, నీవు భయపడాల్సిన అవసరమేం లేదు. చొచ్చెదరదేదు వీరులు వ్రచ్చెదరరిసేన నెల్ల వైరులు పెలుచున్ను నొచ్చెదరను విచ్చెదరును జచ్చెదరను నేడు చూడు జలదాక్షి. ఓ రుక్మిణి, నీవేమి భయపడాల్సిన అవసరమేం లేదు, నీవు చూస్తూనే ఉండు. కమలనైనా మన యాదవ్ వీరులందరూ కూడా శత్రు సైన్యంలో ప్రవేశించి చీల్చి చెండాడతారు, విరోధులందరూ కూడా చంపేస్తారు, నీవేమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి అభయం ఇస్తారు. అలానే వాసుదేవుడు కూడా రుక్మిణీదేవిని ఊరడిసిన తర్వాత బలరాముడు మిగతా సైన్యం అంతా కూడా యదువంశ వీరులందరూ కూడా సైన్యము శత్రు సైన్యం మీద చీల్చి చెండాడతారు. అక్కడ శత్రు సైన్యం అంతా కూడా కకావికలవుతుంది. సంహరించబడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగతా వాళ్ళందరూ కూడా పారిపోతారు అక్కడి నుంచి, యుద్ధభూమి నుంచి. అందరూ పారిపోతున్నప్పుడు ఆ సమయంలో జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఒక చేస్తారు. జరాసంధుడు పెళ్ళాన్ని పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్న శిశుపాలుతో చెప్తాడు. శిశుపాలుడు ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నోటి దగ్గరకు వచ్చిన కూడు పోయింది కదా, రుక్మిణిని వివాహం చేసుకుందామని అనుకుంటే ఈ శ్రీకృష్ణుడు వచ్చే రుక్మిణిని ఎత్తుకొని పోతున్నాడు కదా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంటాడు, నిట్టూర్పులు విడుస్తూ ఉంటుంటాడు. అప్పుడు ఆయన చూసి శిశుపాలుని చూసి జరాసంధులందరూ కూడా, నాయన సంతోషించు, నీవు శత్రువుల చేతుల్లో పడి ప్రాణాలు పోకుండా బతికే ఉన్నావు, అదే గొప్ప అనుకో, కాబట్టి నీవేం బాధపడవాకు. బ్రతుకవచ్చు నొడల బ్రాణంబులుండిన బ్రతుకు గలిగనేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వగబలదు చైద్య బలదు వలదు. నాయన నువ్వు ప్రాణాలతోటి ఉన్నావు, అంతవరకే చాలా సంతోషము. బొందిలో ప్రాణాలుంటే ఎట్లయినా కూడా బతకవచ్చు. భార్యదేముంది, ఈ భార్య కాకపోతే ఇంకో చోట పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి మాట దేవుడు ఎరుగు, ముందు ఇక్కడి నుంచి ప్రాణాలతోటి బయటపడదాము, అదే 10,000 అని చెప్పి నీవేమో బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ శిశుపాలుని వాళ్ళందరూ ఓదార్చి వచ్చిన వాళ్ళు జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోతాడు. జరాసంధుడు చెప్తాడు, అయినా నాయన మనమందరం కూడా ఈశ్వర మాయకు లోనై ఉన్నాము, సుఖ దుఃఖాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క మాయతోటే జరుగుతుంటాయి. నేను కూడా ఇంతకుముందు 17 పర్యాయాలు శ్రీకృష్ణుని మీద నేను దండెత్తానయ్యా,
నా సమస్త సైన్యం కూడా ఓడిపోయింది, బలరాముడితోటి పట్టుబడ్డాను, అయినా కూడా శ్రీకృష్ణుడు దయతలిసి నన్ను వదిలిపెట్టాడు. మళ్ళీ ఇంకోసారి నేను వెళ్ళినప్పుడు 23 అక్షౌహిణీల సైన్యంతో వెళ్ళి 18వసారి నేను వాళ్ళ మీద విజయాన్ని సాధించాను. కాబట్టి గెలుపోవటములు అనేవి కూడా ఎప్పుడూ ఒకవైపే ఉండవు. కాబట్టి దాన్ని నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాదవులకు మంచి కాలం ఉంది, కాలం కలిసి వచ్చింది. మనకు మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడు మనం ఇంకోసారి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి మనం వాళ్ళని జయిద్దాము అని చెప్పి జరాసంధుడు మిగతా రాజులందరూ కూడా శిశుపాలుని ఓదారిస్తారు. తమ తమ దేశాలకు వెళ్ళిపోతారు. శిశుపాలుడు కూడా తన పరివారంతో సైన్యంతో తన నగరానికి తిరిగిపోతాడు. కానీ రుక్మిణి మాత్రం కృష్ణుడు వచ్చి తన చెల్లెలు యొక్క వివాహాన్ని, శిశుపాలునితో జరగాల్సిన వివాహాన్ని చెడగొట్టాడు కదా, రాక్షస వివాహములతోటి రాక్షస పద్ధతిలో తీసుకుపోతున్నాడని రుక్మి చాలా బాధపడ్డవాడై కృష్ణుణ్ణి ఎదిరించడానికి ఒక అక్షౌహిణి సౌన్యంతో యుద్ధ సంభ్రమంతో కృష్ణుడెమ్మటి పరిగెడతాడు. తన సారథితో చెప్తాడు, తొందరగా నీవు రథాన్ని తోలు, శ్రీకృష్ణుడి రథాన్ని కలిసేలాగా నీవు తోలు, కృష్ణుడు గొల్లవాడు నా చెల్లెల్ని తీసుకుపోతూ ఉన్నాడు, మనం వెళ్ళి మన పరాక్రమాన్ని చూయిద్దాము, రుక్మిణిని వెనక్కు తీసుకొని వద్దాము అని చెప్పి ఈ రుక్మి తన యొక్క రథంతో శ్రీకృష్ణుడిని అనుసరించి రథాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత, ఓ వెనదొంగ, ఓ కృష్ణ, ఓ యాదవ, ఆగు, ఏంది నీవు పారిపోతున్నావు నా చెల్లెల్ని తీసుకొని అని చెప్పి ధనుష్టంకారం చేస్తాడు. తర్వాత కృష్ణుడి మీద బాణాలను చేస్తూ చెప్తాడు, అంటాడు, రుక్మి, నీవేమన్నా మా సరివాడవా అయింది, మా అమ్మాయిని తీసుకుపోతున్నావు, దేనికైనా వియ్యానికైనా కయ్యానికైనా సమవుచ్చి కావాలని అంటారు కదా, నీవు ఏ విధంగా మాకు సరిపోతావు, మా సరివాడవా మా పాప గొనిపోవ, ఏ పాటి గలవాడవేది వంశము, ఎందు జన్మించితే ఎక్కడ బెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడెరుంగు, మానహీనుడవు నీవు మర్యాదలెరుగవు, మాయ గైకొని కాని మలయరావు, నిజ రూపమున శత్రు నివహంబు బైపోవు, వసుధేశుడవుగావు వావిలేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల శిఖా సమాన శితశిలీ ముఖముల గర్వమెంద గొందు గలహమందు, మా సరివాడవా మా పాప గొనిపోవా, ఓ కృష్ణ, మా చెల్లెల్ని తీసుకుపోతున్నావు, నీవేమన్నా మాతో పాటు సమాన అనుకుంటున్నావా, నీవెంత వార్తివి, నీకేం వంశం ఉందయా, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావో ఎవరికి తెలియదు, నీవు మర్యాదలు మానము మర్యాద అనేది ఏమీ లేదు, నీవు అసలు క్షత్రుడివి కాదు, నీకు వావి వరుసలే లేవు, నీకు మంచి గుణాలే లేవు, మా చెల్లిని ఏ విధంగా తీసుకుపోతున్నావు, వదిలిపెట్టు, లేదనంటే నిన్ను నేను సంహరిస్తాను, కథన రంగంలో నీ గర్వాన్ని కూడా నేను హరిస్తాను అని చెప్పి రుక్మి చెప్తాడు. కానీ ఇక్కడ చెప్పడంలో దీన్ని నిందాస్తుతి అని అంటారు. శ్రీకృష్ణుడిని చెప్తూనే ఒక రకంగా చూడబోతేనేమో రుక్మిణి శ్రీకృష్ణుడిని నిందించినట్లుగా ఉంది. మా సరివాడవా మా పాప గొనిపోవా, ఏ పాటి గలవాడవేది వంశమును. మళ్ళీ దాని అంతరార్థం చూస్తే అది నిందలో కూడా మళ్ళీ కూడా శ్రీకృష్ణుని పొగిడినట్లుగా ఉంది. ఏ విధంగా అంటే, మా సరివాడవా మా పాప గొను అంటే, అయ్యా మేమందరం ఏదో గొల్లోళ్ళమయ్యా, మానవులము, నీవు మానవుడివి కాదు కదా, నీవు దేవుడివి కదా, నీవు అధికుడివి కదా మా అందరికన్నా, కాబట్టి మాతోటి సరివాడవు కావు, నీవెంత మాత్రవు, మేము మామూలు వాళ్ళము, నీవేమో అప్రమేయుడవు, ఏది వంశము, నీకు ఒక వంశం అనేది ఏముందయ్యా, నీవు భగవంతుడివి, మేమేదో రాజులము క్షత్రియులము, ఎక్కడ పుట్టితివి ఎక్కడ పెరిగితివి, నీవు ఒక చోట పుట్టేవాడివి కాదు, ఒక చోట పెరిగేవాడివి కాదు, నీకు
పుట్టుక లేదు, మరణం లేదు, ఆది మధ్యాంతరవుతుడివి. మేమేదో మానవులము, పుడుతుంటుంటాము, పెరుగుతుంటుంటాము. నీ ఎయ్యది నడవడి ఇవ్వరేంగు, నీ నడవడిని గురించి ఎవ్వరూ తెలుసుకోరు కదా. నీ పుట్టుకను గురించి ఎవ్వరికి కూడా బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను కనుకోలేరు కదా అనేది అంతరార్థంగా ఉంటుంది. అలానే మట్టు మర్యాదలు లేవు, మానమందలు లేవు. నీకన్నా నీవు మానానికి అందుతావా? కొలతలకు నీవు అందేవాడివి కాదు కదా. మర్యాదలేరుగవు, మాయగైకొని కాని మలయరావు. ఎప్పుడొచ్చినా కూడా నీవు ఏదో ఒక రూపంలో వస్తుంటుంటావు. దశావతారాల్లో ఒకసారి మత్స్యావతారంలోను, కూరమావతారంలోను, వరావతారంలోను, నరసింహావతారంలోను ఏదో ఒక అవతారంలో వస్తావు. కానీ స్వంతగా మహావిష్ణువుగా నీవు ఎప్పుడు రాయవుగా. మాయను స్వీకరించే నీవు అవతారాలు ఎత్తుతుంటుంటావు. స్వస్వరూపంతో నీవు కూడా ఇప్పుడు కూడా వైరిమర్గం మీదకి వెళ్ళవు కదా. నీకు గుణరహితుడవు, నీకు గుణాలే లేవు, వావి వరుసలు లేవు. దైవానికి నీకు ఒక జాతి అనేదేముంది, ఒక కులము అనేదేముంది. నీకే మంచి గుణాలు ఏమి లేవయ్యా అంటే నీవు త్రిగుణరహితుడవయ్యా అని చెప్పి ఆ విధంగా దీంతో నిందాస్తుతి, నిందించినట్లు ఉంది, లోపల ఆయన్ను పొగిడినట్లుగా ఉంది. కాకపోతే ఇక్కడ రుక్మి కోపంతో చెప్తున్నాడు కాబట్టి దీన్ని నిందిస్తున్నాడు అని చెప్పే మనం అనుకోవాలి. ఆ తర్వాత ఆ విధంగా రుక్మి ఎప్పుడైతే కృష్ణుని ఆపి నిందిస్తూ ఉన్నాడో కృష్ణుడు చాలా నవ్వుతూ ఒక బాణంతో అతన్ని చాపాన్ని ఖండించాడు. ఒక 6 బాణాలతోటి అతని దేహాన్ని తూట్లు పొడిచేలాగా చేశాడు. ఒక 8 బాణాలతోటి రుక్మి యొక్క రథాశ్వాలన్నీ కూడా కూల్చాడు. అతని సారథిని కూడా చంపాడు. తర్వాత అతన్ని రథాన్ని విరగకొట్టాడు. తర్వాత రుక్మి వేరొక ధనుస్సు అందుకోక ఆ ధనస్సును కూడా శ్రీకృష్ణుడు విరిచేశాడు. ఆ విధంగా రథం దిగి రుక్మి రథం దిగి కృష్ణుడి మీదకి వచ్చాడు పరిగెత్తుకుంటూ. కృష్ణుడు అతన్ని పట్టుకొని అతన్ని సంహరించుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా రుక్మిణీదేవి అడ్డం వచ్చి కృష్ణుడి యొక్క పాదాలను పట్టుకొని ఆమె ప్రార్థించింది. ఓ శ్రీకృష్ణ, శాశ్వత కీర్తి శోభిల్లువాడా, నా అన్నను నీవు చంపవాకు. ఇప్పుడు నీవు గనుక ఇతను అపచారం చేసిన వాడే కాదనేదేం లేదు. నీ పట్ల దోషం చేశాడు ఈ రుక్మి, కానీ నీవు చంపవాకు. నీవు గినక మా అన్నను గినక నీవు సంహరిస్తే, అయ్యో శ్రీకృష్ణుడు మాకు అల్లుడుగా దొరికాడే, మేము అదృష్టవంతులం కదా అని చెప్పి సంతోషిస్తున్న మా తల్లిదండ్రులు మళ్ళీ పుత్రశోకంతో కుంగిపోవాల్సి వస్తుంది. కాబట్టి కృష్ణ, నీవు రుక్మిణి చంపవాకని చెప్పి రుక్మిణీదేవి వేడుకుంటుంది. అప్పుడు రుక్మిణి యొక్క ప్రార్థనను విన్న కృష్ణుడు రుక్మిణిని చంపకుండా బావా ఇటురా అని చెప్పి చిరునవ్వుతో దగ్గరికి తీసుకున్న తర్వాత అతని గడ్డాన్ని, మీసాన్ని, తలను కత్తితో పాయలుగా కొరికి కురూపునికి చేయిస్తాడు. ఆ తర్వాత బలరాముడు వస్తాడు. బలరాముడు వచ్చి శ్రీకృష్ణుడు రుక్మిణి పరాభవం చేసిన విషయం చూసి, నాయనా కృష్ణ, ఏంది ఈ విధంగా తలా మూతి ఎందుకు కొరికే నాయన? చుట్టాలను ఈ విధంగా పరాభవం చేయడం మంచిది కాదు. ఇలా పరాభవం చేస్తే వాళ్ళు చనిపోయిన దాంతో సమానమవుతుంది. నీవు అందరినీ సమానంగా చూసేవాడివి కదా, నీవెందుకు అనవసరంగా ఇతన్ని పాపం పరాభవించావని చెప్పి బలరాముడు రుక్మిణి వదిలిపెడతాడు. ఆ విధంగా బలరాముడు వదిలిపెట్టిన తర్వాత రుక్మి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు బలరాముడు రుక్మిణీదేవితోటి ఈ విధంగా అంటాడు, అమ్మా, మా కృష్ణుడు మీ అన్నను పరాభవించాడని చెప్పి నీవేమీ బాధపడవాకు, కోపం పెట్టుకోవాకు. తోడం బుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణునెగ్గాడం చూడకు మమ్మ. పూర్వభవ కర్మాధీనమై ప్రాణులుంగీడును మేలును జందు లేడొకండు శిక్షింపగ రక్షింపగా నీ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుండయ్యనేడియ్యడన్. అమ్మ రుక్మిణి, మీ అన్నయ్యను మా తమ్ముడు కృష్ణుడు అవమానించాడని చెప్పి నీవేమీ బాధపడద్దమ్మా.
నీవు నిందించవాకు మా కృష్ణుణ్ణి. ఎవరికై గత జన్మలో చేసిన కర్మాలను బట్టి జీవులు మంచి చెడ్డలు అనుభవిస్తూ ఉంటారు. శిక్షించుటకు కానీ రక్షించటకు కానీ కర్త అంటూ ఎవరు ఒకడు లేరు. ఈరోజు నీ తమ్ముడు కర్మశేషం వల్లనే ఈ విధంగా పరాభవం పొందాడు. కాబట్టి నీవేమీ బాధపడవలసిన పని లేదు అని చెప్పి రుక్మిణికి ఓదారుస్తాడు బలరాముడు. ఆ విధంగా అజ్ఞానం వల్ల దుఃఖాన్ని నీవు విడిచిపెట్టు తల్లి, నీవు చాలా తెలివిగలదానివి, నీవు శోకించాల్సిన అవసరం లేదు అని చెప్పి రుక్మిణీదేవిని ఓదార్చిన తర్వాత రుక్మిణీదేవి కూడా విచారాన్ని వదిలేస్తుంది. ఆ విధంగా రుక్మి ప్రాణాలను అరచేతిలో పట్టుకున్నవాడై దూరంగా వెళ్ళిపోతాడు. ఈ పరితాపం వలన ఆయన అవమానించబడ్డాడు కాబట్టి అవమాన భారాన్ని భరించలేక తన రాజ్యానికి పోవడం ఇష్టం లేకుండా రాజ్యానికి దూరంగా ఉన్న ఒక పట్టణంలోనే నివసిస్తూ ఉంటుంటాడు రుక్మి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని ద్వారకా నగరానికి వస్తాడు. అప్పుడు ద్వారకలో అందరూ కూడా పెళ్లి పనులు ప్రారంభిస్తారు. గాత్ర సంగీతాలను, వాద్యగానాలు, నాట్యాలు జరుగుతూ ఉంటాయి. ఇంటింట ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా అలంకారాలు చేసుకున్నారు. వివాహ మహోత్సవానికి అందరూ కూడా ఆహ్వానాలు అందుకున్నారు. రాజులందరూ కూడా వివాహానికి వచ్చారు. అగరు ధూప దీపాలు వేశారు, పూర్ణకంభాలు ఉంచారు. రత్నమణిమయాలతోటి ద్వారకా నగరం అంతా మంచి తోరణాలతోటి విలసిల్లుతూ ఉన్నది. ఆ సందర్భంగా కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. ధ్రువ కీర్తిన్ హరిపెళ్ళి ఆడె నిజ చేతోహారిణిన్ మానవైభవ గంభీర విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. ధ్రువ కీర్తిన్ హరిపెళ్ళి ఆడే నిజ చేతోహారిణిన్. ఒకానొక శుభ సమయంలో తన మనస్సును హరించినది, ఆత్మోన్నతి గాంభీర్యం అనే గుణాలతో ఒప్పేది, సకల సంపదలు కలిగించేది, సుజనులను చుట్టాలను ఆదరించేది, పుణ్య సంచారిణి, దారిద్ర పరిహారిణి, కళ్యాణ వేషభూషణధారిణి, రమణీ శిరోమణి అయిన శ్రీ రుక్మిణిని కృష్ణమూర్తి పెళ్లి చేసుకున్నాడు. ఆయన యశస్సు నలుదెశలుగా కూడా వ్యాపించింది. అఖండ తేజో విరాజితులు, అపార కృపావర్ధినులు అయిన కృష్ణుడు రుక్మిణి వివాహానికి ద్వారకాపురవాసులందరూ కూడా కానుకలు తెచ్చి సమర్పించారు. ఆయన ముకుంది వివాహానికి మళ్ళీ కేకయాధిపతి వచ్చారు. కేకయరాజు, కురురాజు, సంజయులు, యదు, విదర్భ, కుంతిదేశ రాజులందరూ కూడా మళ్ళీ రుక్మిణి శ్రీకృష్ణుల వివాహానికి అరదించి వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. వాళ్ళందరూ కూడా కట్న కానుకలన్నీ కూడా సమర్పించారు. ఈ విధంగా కృష్ణుని పెళ్ళాడడం అనేది అసామాన్య కార్యమని అందరూ కూడా చాలా పొగిడారు. అందరూ చాలా సంతోషించారు. అనక యాదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుజూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. అనక యాదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణుజూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. శ్రీకృష్ణ భగవానికి జై. పాపరహితుడైన ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విధంగా ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో వివాహం చూసి పట్టణంలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. రాజ్యంలోని ప్రజలంతా కూడా ఎంతో సంతోషంతో ఉన్నారని చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు ఈ రుక్మిణీ కళ్యాణ గాథను వినిపించాడు. కువలయ రక్షా తత్పర కువలయ దళ నీలవర్ణ కోమల దేహ కువలయ నాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత. ఓ భూమండలంలో రక్షించటంలో ఆసక్తి గలవాడా, కలువరేకుల వలె నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం గలవాడా, ధరామండలేశ్వరులకు శిరోభూషణమైనవాడా,
పుడమి జనులను పొగడ్తలను సుగుణ సమూహం గలవాడా. సరసిజ నిభాస్త సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారి భక్తలోకోపకారి గురు బుధ జనతోషి ఘోర దైతేయతోషి. అంబుజాలతో సమానమైన హస్తాలు గలవాడా, ఎల్లలోకాలలో శ్రేష్ఠుడా, సాటిలేని మంగళస్వరూపుడా, స్వచ్ఛమైన వన్నె కీర్తి గలవాడా, శత్రువుల గుండెలను ఖండించేవాడా, భక్త సమూహానికి మేలు చేసేవాడా, పెద్దలను పండితులను పోషించేవాడా, భయంకరమైన రాక్షసులను సంహరించే ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారం అని చెప్పి శ్రీకృష్ణుడి యొక్క రుక్మిణి యొక్క వివాహమోత్సవ ఘట్టాన్ని పరీక్షన్ మహారాజుకు తెలియజేశారు శుకయోగేంద్రుడు. ఎవరైతే శ్రీకృష్ణ రుక్మిణుల యొక్క వివాహ ఘట్టాన్ని, కళ్యాణ ఘట్టాన్ని వింటారో వాళ్ళ యొక్క దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది, వాళ్ళ కుటుంబము సుఖంగా సమృద్ధిగా ఉంటుంది, సుఖ సంతోషాలతో తులతూగుతారు. పెళ్ళి కావాల్సిన వాళ్ళు వింటే వాళ్లకు వివాహాలు కూడా అయితే. శ్రీకృష్ణ భగవానికి జై, రుక్మిణీ మాతాకి జై. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.